16 కిన్నెర మెట్ల మొగులయ్య. హీరో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా పాట పాడిన మొగులయ్య. దేశం తన కళను మెచ్చి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన మొగులయ్య పరిస్థితి ఎట్లయిందో చూడండి పాపం. అయ్యయ్యో గోసపాడుగాను. హైదరాబాద్ కు ఏం పని మీద వచ్చిండో మొగులయ్య మెట్రో పిల్లర్ మీద ఉన్న తన బొమ్మ కనిపించకుండా ఉండే వరకు పానం దండలాడింది కావచ్చు. పోస్టర్లు వేసింది చూసే వరకు ఎంత బాధ అయిందో ఏమో. జిహెచ్ఎంసీలు చేయాల్సిన పనిని తనే చేస్తున్నాడు. బాటిల్ల నీళ్ళు తెచ్చి పోస్టర్ల మీద పోసి గోర్లళ్లకు మట్టి కాగితాలు ఇరకంగా చిన్న చిన్నగా గీక్కుంటా తీసేస్తున్నాడు. చూడుండ్రి పద్మశ్రీ అవార్డు వచ్చిన మొగులయ్యకి ఇచ్చే ఇలువ గౌరవం ఎట్లున్నదో. తను చిన్న కులం నుంచి వచ్చినందుకో లేకుంటే చిన్న గుడిసెల నుంచి వచ్చిండనో తెలియదు కానీ చిన్న చూపు చూసినట్టు చేస్తున్నారు. అదే పెద్ద పెద్దోళ్ళ ముఖాల మీద ఇట్లా పోస్టర్లు వేస్తే ఊకునేటోళ్ళేనా? మమ్మల్ని అవమానించిండ్రని సర్కారు మీదను ఆ పోస్టర్లు వేసినోని మీదను కేసు పెట్టకపోదురా? ఇది పద్మశ్రీ మొగులయ్యని కించపరిచినట్టు కాదా? మెట్రో పిల్లర్ మీద అందరు తెలంగాణ కళాకారుల తిరగనే మొగులయ్య బొమ్మను కూడా గీసిండ్రు అప్పట్లా. అగో దాన్ని కూడా కండ్లకి ఇంపోగా అనిపించేటట్టు చేయొస్తలేదు ఇప్పటి సర్కార్కు. కనీసం మొగులయ్య వచ్చి పోస్టర్లు దింపుతున్నాడనే ముచ్చట తెలిసినాకనైనా సర్కార్ ఆఫీసర్లు ఆ పోస్టర్లు వేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. లేకుంటే పెద్దోళ్ళకు ఒక నీతి, పేదోళ్లకు బడుగు బలహీన వర్గాలకు ఇంకో నీతి అన్నట్టు చేస్తారు. మన కళాకారులను మనమే అవమానం పాలు చేస్తే ఎట్లా? తెలంగాణ కళల మీద గౌరవం లేకుంటే ఎట్లా? ఖచ్చితంగా మొగులయ్యకు క్షమాపణలు చెప్పాలి సర్కార్ అని అంటుర్రు. తెలంగాణ కళలకు అవమానం జరగొద్దని కోరుకునేటోళ్ళు.